నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. నవరాత్రులకు సంబంధించి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. అసలు ఎవరైనా జరుపుకోవచ్చా? మనం ఇంట్లో పూజా విధానం ఈ 9 రోజులు ఏ విధంగా జరుపుకోవాలి రమగారు? నవరాత్రి పూజలు దేవాలయాల్లో అయితే విశేషంగా చేస్తారు. అవునండి. ఒక్కొక్క చోట ఒక రకంగా, విజయవాడలో ఓ రకంగా, మనకి ఇక్కడ హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి దేవాలయంలో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయి. దేవాలయం ఏ ఆగమాన్ని అనుసరిస్తుందో దాన్ని బట్టి వాళ్ళ ఆ పూజా విధానాలు ఉంటాయి. మనకి మళ్ళీ శ్రీశైలంలో ఒక విధానం, ఇట్లా ఖచ్చితంగా విధానాలు వేరేనా 9 రోజులు అమ్మవారి పూర్తిగా పూజా విధానం జరుపుతారు. ఇది మనం ఇళ్లల్లో కూడా చేసుకోవచ్చు. ఇళ్లలో ఆనుచానంగా పెద్దవాళ్ళ నుంచి వచ్చి ప్రతి సంవత్సరం కలశం పెట్టి అమ్మవారి అవతారాలన్నీ వేస్తూ ప్రతిరోజు ఏ అమ్మవారి అవతారం ఉంటే ఆ అమ్మవారి అవతారం ప్రకారం పూజ చేసుకునే విధానం బాగా విశేషంగా చేసేవాళ్ళు ఉంటారు కొన్ని కుటుంబాలలో అలవాటుగా. అలా కాకుండా మనలాగా మామూలు సామాన్యమైన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 9 రోజులు ఒక నియమం పెట్టుకుని పూజించుకోవచ్చు. చాలా పెద్ద విశేషంగా కాకపోయినా మన శక్తి అనుసారం మనం ఎంత చేయగలిగితే అంత నియమం తప్పకుండా కనుక చేస్తే చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. మామూలుగా మనకి ఈ కాలం ఏమిటిది, శరదృతువు మొదలవుతుంది. అవునండి. ఋతువు అంటే ఇప్పుడు మొన్నటి దాకా వర్షాలు ఉంటాయి. వర్ష ఋతువు తర్వాత కదా శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీకాలు శరదృతువు. ఈ శరత్కాలంలో దేవి సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది ప్రకృతిలో. ఈ సమయంలోనే అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఎక్కువ. ఇప్పుడు చేసిన చిన్న పూజ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పైగా ఋతువు ఒకటి ప్రశాంతమైన ఋతువు. ఇందులో ఏంటంటే వీటిని ఈ ఋతువులను ఏమంటారంటే యమదంష్టలు అలా చెప్తారనమాట. అనారోగ్యాలు వచ్చే ఋతువులు. వర్షాలు కదా, వానలు పెరిగి వానలు తగ్గుతూ చలి మొదలవుతుంది. అవును, అనారోగ్యాలు వస్తాయి. అలాగని మళ్ళీ ప్రకృతి ఏమో శోభాయమానంగానూ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనం కొన్ని నియమాలతోటి కొంత పూజా విధానం చేసుకుంటే చాలా రకాల సత్ఫలితాలు వస్తాయి. అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు తేడా ఏం లేదు. ప్రతి ఇంట్లోనూ దేవీ నవరాత్రులు చక్కగా 9 రోజులు చేసుకోవచ్చు. 10వ నాడు విజయదశమి అపరాజిత దేవి పూజ చేసుకుంటాం. మొదటి రోజును మొదలుపెట్టి ఈ దేవాలయాల్లో చేసిన విధానంగా చేయకపోయినా మనకి ఏది వస్తే అది దాంతో మామూలుగా సాధారణంగా అమ్మవారికి ఏం చదువుకుంటారు, అందరూ కూడా లలితా శాస్త్రం చదువుకుంటారు, దేవి ఖడ్గమాల చదువుతారు, లేకపోతే దేవి త్రిశతి చదువుకుంటారు. ఈ 3 కాకుండా చాలా పెద్దదైన సౌందర్యలహరి చదివే అలవాటు కూడా కొన్ని ఇళ్లల్లో ఉంటుంది. మనకు అవి ఏవి రావు, కానీ పూజ చేసుకోవాలని ఉంది. ఒక ప్రత్యేకంగా ఒక స్థలం మామూలు మన దేవుడి పూజలోనే అమ్మవారిది ఒక ప్రత్యేకంగా ఒక కొత్త పటం కానీ ప్రతిమ కానీ పెట్టుకోవటం. తొలి రోజున పాడ్యమి నాడు బొట్టు పెట్టి మొదలు పెట్టుకోవటం. ఉభయకాలాలు పూజ చేస్తే చాలా ఫలితం కనబడుతుంది 2 పూటల. ఒకవేళ ఉద్యోగస్తులు చేయలేని వాళ్ళు తప్పకుండా ఒక పూట చేసుకోవచ్చు. సాయంకాల పూజ చాలా అత్యద్భుతమైన పూజగా చెప్తారు. సాయంత్రం పూట పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా సాయంకాలం చక్కగా దీపారాధన చేసుకోవటం. మంచి బట్టలు ఉతికిన, కొత్త బట్టలే అక్కర్లా, ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలు, మడి కాదు కావాల్సిన శుభ్రత నియమం అది కావాలి. సాయంత్రం 6:30కో 7 గంటలకో దీపారాధన చేసుకోవటం. ఏదైనా మనకు వచ్చిన శ్లోకాలు, పుస్తకాలు ఏమైనా ఉంటే ఆ పుస్తకం పెట్టుకుని మెల్లిగా చదువుకోవటం. పంచోపచారాలు, షోడశోపచారాలు అంటారు. 5 రకాల ఉపచారాలు, 5 అయినా సరే. ధూపము, దీపము, పుష్పము, గంధము, నైవేద్యం. పుష్పంతో ఒక ముందట పువ్వులు సమర్పించడం, గంధాన్ని పువ్వుతోటి అద్ది సమర్పించడం అమ్మవారికి. గంధము, పుష్పము ఒకసారి అయిపోతాయి. దీపం పెడతాము, ధూపం వేస్తాము. దీపం, ధూపం అయినాయి, 3 అయినాయి. తర్వాతది నైవేద్యం. ఏదోను పండు, ఫలమో ఏదైనా పదార్థం చేయగలిగితే అదో, వడపప్పు, పానకమో, మన శక్తి మేర మన అవకాశాన్ని బట్టి శుభ్రంగా పళ్ళు ఉంటే పళ్ళు, పటిక బెల్లము ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం, హారతి ఇచ్చి నమస్కారం చేయటం. ఇంతే విధానం. దీంతో ప్రతిరోజు నియమం తప్పకుండా 9 రోజులు చేయండి. ఎంత ఫలితం కనపడుతుందో దీని తర్వాత తెలుస్తుంది. ఫలితము అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనకు బ్రహ్మాండం పగిలిపోయే ఫలితాలు అక్కర్లా. సాధారణమైనవి, మానసికమైన ప్రశాంతత, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం, ఏదైనా రావాల్సిన డబ్బులు అక్కడ ఉండిపోయి బాగా డబ్బు వసూలు కాక బాధపడుతుంటాం, ఆర్థిక పరిస్థితులు వెంటనే పైనుంచి పడిపోయినట్టుగా కాకపోయినా నిదానంగా ఈ 9 రోజులు ఎట్లా గడిచినాయో అట్లా మెల్లిగా మన పరిస్థితులు మన చేతిలోకి వస్తాయి. ఇలా ఈ రోజులు మంచివి ఇవి. ఈ రోజుల్లో మనం అమ్మవారిని తలుచుకోవటం, స్మరించటము, ధ్యానించటము, పూజించటము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గుళ్ళో చేస్తున్నారు కదా మనం చేయకపోతే ఏమని కానీ
మన ఇంట్లో లేదు కదా కొత్తగా ఎందుకు పెట్టుకోవటం అని కానీ అనుకోవద్దు. ఎవరమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా కలశాలు అవి పెట్టుకుంటారు. అవును. అంత పనికి వెళ్ళొద్దు అసలు. అది పెద్ద పని పెద్దది. చేయగలిగితే సరే సరే. కానీ దానికి మంత్రము విధానము చాలా ఉంటాయి. అవన్నిటికీ ఆలోచన ఇళ్లలో ఉండాలి. కానీ మనం ధ్యానించుకోవడానికి ఇంట్లో ఉండక్కర్లా, మనసులో ఉంటే చాలు. దానికి ఆనవాయి ఎక్కర్లేదు, మాకు ఆనవాయితీ లేదండి అలాంటి భయాలు ఏమీ పడద్దు. ఒక్క ఫోటో అమ్మవారిని కనిపించింది మనకి, లలితా త్రిపుర సుందరి కనపడుతుంది, చెరుకు గడ పట్టుకుని అమ్మవారు కూర్చుంటుంది, అటు ఇటు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉన్నట్టు. ఎంత బాగుంటుందో. ఇంత చిన్న ఫోటో కొత్తది కొని పెట్టుకోండి ఈ సంవత్సరం. ఈ 9 రోజులు చేయండి. పొద్దున చేయగలిగితే రోజు పొద్దునే, రాత్రే చేయగలిగితే రోజు రాత్రే. 2 పూట్ల ఇళ్లలో ఉన్నాము చేసుకోగలము అంటే చక్కగా 2 పూట్ల చేసుకోండి. ఒకే స్తోత్రం 2 పూట్ల చదివినా తప్పలేదు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి గుళ్ళోలాగా చదవాలని హైరాన్ పడద్దు. మీకు ఏది వస్తే అది, ఎంతసేపు చేయగలిగితే అంతసేపు స్థిమితంగా కూర్చోండి. ముందు కూర్చొని ఇది దేవీ సాన్నిధ్యం ఉన్న కాలమని, ఈ సమయంలో అమ్మవారిని స్మరిస్తే మనకి ఫలితం బాగుంటుందని తెలుసుకుని ప్రవర్తించాలి. దీంతో పాటు మనం ఎప్పుడూ చెప్పుకునేవి ఈ 10 రోజులు కొన్ని నియమాలు మాత్రం తప్పకుండా పాటించండి అందరూ. మొట్టమొదటిది అబద్ధాలు ఆడద్దు, దుర్భాషలాడద్దు, ఎవరితోటి పోట్లాడకండి. సాధ్యమైనంత సాత్వికమైన ఆహారం తీసుకోండి. మీరు పూజ చేసుకునేటట్టయితే చెప్తున్నాను, మీరు 9 రోజులు పూజ చేసుకోదలుచుకున్నారు అప్పుడు కొద్దిగా అంటే ఇతర పదార్థాలు కాకుండా శాకాహారం లాంటిది తీసుకుంటే కొంత బాగుంటుంది. సాధారణంగా చెప్తారు వీటికి నియమాలు అంటే ఏకభుక్తము, భూశయనము, బ్రహ్మచర్యము అని. ఈ 3 నియమాలు అంటే ఒక పూట తిని రాత్రిపూట టిఫిన్ తింటాం, లేదా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం ఒక పూట. తర్వాత భూశయనం, నేల మీద పడుకోవడం. నేల మీద పడుకోలేరు అందరి వల్ల కాదు, మంచం మీద పడుకోండి ఏం పర్వాలేదు, పడుకోగలిగితే కింద పక్కేసుకొని పడుకుంది. ఇక బ్రహ్మచర్యము, వివాహమైన వాళ్ళు కొంచెం భర్తకి దూరంగా ఉండటం అనే నియమం. మీరు ఇలా చేయదలుచుకుంటే ఈ నియమం పెట్టుకుంటే 9 రోజులు ఉంచుకోండి. నియమంతో చేయదలిస్తే ఆ నియమం నేను చేయలేనండి, ఈ నియమాలన్నీ మాకు కుదరవు, పూజ మాత్రం చేసుకుంటానంటే పూజ అయినా నియమం తప్పకుండా చేయండి. నియమం తప్పకూడదు, ఏది పెట్టుకుంటే అది అప్ టు యూ పూర్తిగా. ఆ నియమంలో చక్కగా సాయంకాలం వేళ రోజు దీపం పెట్టి ధూపం వేసి కాస్త నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసి 2 పువ్వులు అమ్మవారికి సమర్పించి అంత మాత్రం పూజా విధానం చేసుకున్నా కూడా చాలా ఫలితం ఇస్తుంది. ఈ 9 రోజుల పాటు మీరు అమ్మవారికి చేసే చిన్న పూజ, మన ఇంట్లోకి ఎవరైనా వస్తే ఒక బొట్టు పెట్టి ఓ పండు చేతిలో పెట్టండి. పళ్ళు లేవు, ఏ గులాబీ పూలు చామంతి పూలు ఉన్నాయి, 2 పువ్వులు ఎత్తి చేతిలో పెట్టండి. పువ్వులు కూడా ఇవ్వచ్చు, పువ్వులు తాంబూలంగా ఇవ్వచ్చు, పళ్ళు ఇవ్వచ్చు. మనం ఏదైనా పదార్థం చేసుకున్నాం ఉండండి ఈ పూట అని భోజనం చేయించండి. మనం ఇట్లా ఇవన్నీ కూడా నియమాలే. రోజు ఒకళ్ళకి భోజనం పెట్టడం, రోజు తాంబూలం ఇవ్వటం, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఏవి పెట్టుకోలేకపోయినా ఏం పర్వాలా, మీరు మొదలు పెట్టిన పూజ నియమం ఏది ఉందో అది పూర్తిగా కంప్లీట్ చేయండి. ఎవరన్నా వచ్చారు ఒకళ్ళు, వచ్చిన రోజున బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. దీంతోపాటు ఇంకొక నియమం కూడా పెట్టుకోవచ్చు, నిత్యము దేవాలయ దర్శనం. 9 రోజులు దేవాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. నవరాత్రి పూజల్లో అదొక విధానం. అమ్మవారి గుడి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటాం. 9 రోజులు దర్శనం చేసుకుంటాం, సాన్నిధ్యంలోకి వెళ్తాము, నమస్కారం చేసుకుంటాం. అక్కడ ఏదో మంత్రం చెవిని పడుతుంది, తీర్థం ప్రసాదం సెఠారీ తీసుకుంటాం. ఆ నియమం చాలా 10 రోజులు తప్పద్దు. ఈ 9 రోజులు ఏదైనా పెట్టుకుని కనుక చేస్తే ఇలాంటి రోజుల్లో చేసేటువంటి చిన్న చిన్న నియమాలు కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు నియమ పాలన చేస్తూ కనుక ముందుకు తీసుకెళ్తే జీవితం బాగుంటుంది. పిల్లలకి అలవాటు చేయొచ్చు ఈ పద్ధతి. మనకే ఏదైనా రకరకాల సమస్యలు ఉన్నాయి, మానసికమైన ప్రశాంతత లేదు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేకపోతున్నాము, అలాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు, పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేకపోతాము అనుకున్న వాళ్ళు, సమస్యల వలయం సుడిగుండాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటిది ఏ నియమం తీసుకుని ప్రార్థన చేసినా కూడా ఈ 9 రోజులు చాలా ఫలితాన్ని ఇస్తాయి. ఆలోచించి మన అవకాశాన్ని బట్టి, మన ఓపికను బట్టి, మన శక్తియుక్తుల్ని బట్టి ఏదైనా సరే ఏదో ఒక నియమాన్ని తీసుకోండి. ఇలా మంచి రోజులు సంవత్సరంలో కొన్నిసార్లు మనకి ఇట్లా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఆ రోజుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముందంతా పెద్దల రోజులు అవునండి కదా, ఇప్పుడు ముందంతా పెద్దల రోజులు అయ్యాకే అమ్మవారి రోజులు మొదలవుతాయి. ఈ 9-10 రోజుల పాటు మనం నియమంగా ఉండి ఏదైనా చక్కగా పూజ అది చేసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ప్రధానమైనది మన బుద్ధికి కుదురు,
మన ఇంట్లో ప్రశాంతత. అసలు మానసిక ప్రశాంతతకు మించింది ఏముంది రమ్మగారు? ఏముంది, ఉపవాసాలు చేస్తావా చేయవో, ప్రసాదాలు చేయగలవో లేవో, దండం పెట్టడానికి ఏమి, దండం పెట్టుకోవచ్చుగా. ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే కనుక ప్రకృతి మన ఎడల ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి సాన్నిధ్యం అంతా ఇప్పుడు ఈ కాలంలో ఉంటుంది. కాలం మనకి అనుకూలిస్తుంది. ఇప్పుడు చేసే పూజ అంతా కూడా కాలానికి పూజ, సమయానికే పూజ. అప్పుడు అమ్మవారు దాన్ని కరుణించి మనకు కావాల్సింది ఏదైనా ఇస్తుంది, మన తాలూకు మన యోగ్యతని బట్టి. అంతే. తప్పకుండా రమ్మగారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.